అల్వాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన రిచ్ మ్యాక్స్ ఫిన్వెస్ట్ గోల్డ్ లోన్ బ్రాంచ్ను ప్రముఖ నాయకుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి సంస్థ సీఎండీ అడ్వకేట్ జాన్ వాలత్తో పాటు తెలంగాణ శాసనమండలి సభ్యులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు అద్దంకి నాగమణి మరియు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు, రిచ్ మ్యాక్స్ ఫిన్వెస్ట్ గోల్డ్ లోన్ సంస్థ కేరళలో సుమారు 100 బ్రాంచులు, దేశవ్యాప్తంగా 150 శాఖలతో అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని శాఖలను విస్తరించాలని వారు ఆకాంక్షించారు. ఈ కొత్త శాఖ తెలంగాణలో 15వ బ్రాంచ్ కాగా హైదరాబాద్లో ఇది 3వ బ్రాంచ్ అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ గోల్డ్ లోన్తో పాటు బిజినెస్ లోన్, హోమ్ లోన్ మరియు వెహికల్ లోన్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ జాన్, సంస్థ పీఆర్ఓ భద్ర, అల్వాల్ బ్రాంచ్ మేనేజర్ సుధీర్, కిరణ్, రమేష్, సురేందర్ మరియు అల్వాల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ట్రాఫిక్ లోనే పడి అలా అయిపోగానే వచ్చేస్తున్నాను. మొట్టమొదటిగా నేను ఈరోజు అసెంబ్లీకి అటెండ్ అయ్యి నేరుగా ఈ కార్యక్రమానికి రావడం అంటే దానికి ఎంత ప్రాధాన్యత ఉందో మీరు ఆలోచించండి. ఎందుకంటే అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ఇలాంటి సంస్థలను మనం పెంచి పోషిస్తే అవి ప్రజలకు మేలు చేస్తాయి, అది నమ్మకాన్ని పెంచే వ్యవస్థలుగా మారుతాయని తెలియజేస్తూ రిచ్ మ్యాక్స్ మరింత డెవలప్ కావాలని కోరుతున్నాం. రిచ్ మ్యాక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జాన్ గారు ఈరోజు భారతదేశంలో 150 బ్రాంచ్లను రిచ్ మ్యాక్స్ బ్రాంచ్లను ఈరోజు ఎస్టాబ్లిష్ చేసింది. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో 15 బ్రాంచ్లని 15వ బ్రాంచ్ ఈరోజు ఓపెన్ అయింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతే కాకుండా ఒక నమ్మకమైన సంస్థగా, నమ్మకమైన వ్యవస్థగా ఇది భారతదేశంలో రూపొందించుకుంటుంది. ఎందుకంటే నేను వాళ్ళ యొక్క సమావేశానికి నేను కొచ్చికి కూడా పోవడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ యొక్క శాఖలు, వాటి యొక్క పనితీరు, కస్టమర్ పట్ల వాళ్ళ యొక్క